ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎప్పుడు జాతర రేపనంగా ఇవాళ రాత్రి గోరింటా కెట్టేదానివి. ఈసారేటమ్మా 4-5 రోజుల ముందే ఎడుతున్నావు. 18వ జాతరను పెద్దెత్తున చేస్తారంట. గూడెంలో గుసగుసలాడ్డం నువ్వు వినలేదా ఏంటి? ఆదమ్మత్త అరుపులకి మన ఇంట్లో వాళ్ళ మాటలు వినపడవు. జనాలు ఊసలాడుకొని వినపడుతుందా? ఈ మాట విన్నదంటే ఈ గోరింటాకు మొహం మీద రాసి పోతుంది. అమ్మా పోనీలే, బోది గడ్డి కలిపినందుకు ఎర్రగా పండే మొహాలు నల్లగా అయి గుర్తుపట్టదు నాయనమ్మ. అప్పుడు మనం ఎక్కడికైనా తిరగొచ్చు. ఈ తెలివినే నిన్నొగ్గేమన్నది. పదలే, గోరింటాకు పెడతాను. ఆగాగు, ఒక్క నిమిషం అమ్మా. అరచేతిలో ఉండే ఈ పచ్చబొట్టు గురించి అడిగినప్పుడల్లా పెద్దయ్యాక చెప్తా అనేదానివి నువ్వు. ఇంకా నన్ను చిన్న పిల్లవే అనకుండా ఇదేటో చెప్పు. పున్నమి, ఈ మచ్చ నీ ప్రాణం తీర్తది. అమ్మా, ఈ మచ్చ వల్ల నా పానాలు పోతాయా? అట్టా అన్నానా? కాదు కాదు కాదు, ఈ పచ్చే నీ ప్రాణాల్ని నిలబెట్టినది పున్నమి. అవును, నువ్వు సంటిబిడ్డగా ఉన్నప్పుడు అమ్మోరు పోసి నీ ప్రాణం మీద కొత్తే మా ఊళ్ళమ్మకి మొక్కుకొని ఇదిగో ఈ పచ్చ పోయించిన. సరే దా. మరి మేలు చేసి పచ్చ గుర్తు కాన రాకుండా గోరింటాకిడ్డి కప్పేసినావిటమ్మా. పెద్దగా అయిపోయినావు, ఇక ఈ మచ్చతో పనే లేదు పున్నమి. దీని ముద్ర మనసులో పడినది, అది గుర్తెట్టుకుంటే చాలు. గుర్తెట్టుకున్నా చూడమని ఎవ్వరికి చూపించనక్కర్లేదు, దిష్టి తగులుతుంది కూడా. అట్టాగా? పొద్దుందాకా పోరాదని బట్ట కట్టెత్తున్నావమ్మా. బంగ్లాకొచ్చినోళ్ళు పట్నం పోయేదాకా పండిన గోరింటాకు పోరాదని కడుతున్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.